బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఎన్డీఏ నాయకుడిగా నితీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీహార్ విధాన సౌధలో జరిగిన భేటీలో నితీష్ను తమ నేతగా ఎన్నుకున్నారు ఎన్డీఏ ఎమ్మెల్యేలు. బీజేపీ శాసనసభాపక్ష నేత సమ్రాట్ చౌదరి ఆయన పేరును ప్రతిపాదించారు. కాసేపట్లో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు నితీష్ కుమార్. రేపు మధ్యాహ్నం 11:30 పట్నాలోని గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకారం జరగనుంది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం చేయడం ఇది 10వ సారి. కొత్త ప్రభుత్వంలో బీజేపీ నేతలు సమ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా కొనసాగనున్నారు. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఎన్డీఏ నాయకుడిగా నితీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీహార్ విధాన సౌధలో జరిగిన భేటీలో నితీష్ను తమ నేతగా ఎన్నుకున్నారు ఎన్డీఏ ఎమ్మెల్యేలు. బీజేపీ శాసనసభాపక్ష నేత సమ్రాట్ చౌదరి ఆయన పేరును ప్రతిపాదించారు. కాసేపట్లో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు నితీష్ కుమార్. రేపు మధ్యాహ్నం 11:30 పట్నాలోని గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకారం జరగనుంది. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణం చేయడం ఇది 10వ సారి. కొత్త ప్రభుత్వంలో బీజేపీ నేతలు సమ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా కొనసాగనున్నారు.